నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓటుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో బొప్పన్న జోడీ చరిత్ర సృష్టించిన అశ్విన్ రవీంద్ర జడేజా ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు బీజేపీ చేతిలో కీలుబొమ్మ వైఎస్ జగన్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించిన గవర్నర్ కార్యాలయం జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ తమిళనాడులో ఒళ్ళు గగురు పొడిచే ప్రమాదం 4 మృతి మరో 8 మందికి తీవ్ర గాయాలు విశాల్ భారీ యాక్షన్ మూవీ రత్నం విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం అన్నారు. మంచి నాయకుడు ఎన్నుకునే బాధ్యత ప్రజలపైనే ఉంటుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి చెందాలంటే పౌరులంతా తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని కోరారు. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మాథ్యూ ఎబ్డెన్ జంట సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 మెయిన్స్ డబుల్స్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో థామస్ జాంగ్ జిషన్ జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన భారత బౌలింగ్ జోడీగా ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ జంట అనిల్ కుంబ్లే హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా భారత జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీలో జగన్ కీలుబొమ్మగా మారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, కానీ ఇక్కడ బీజేపీ రాజ్యం వెళుతుందని వైఎస్ షర్మిల ఆరోపించారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని పార్టీని బీజేపీ వద్ద జగన్ తాకట్టు పెట్టని విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అమరుల్లా ఖాన్ పైలను ప్రతిపాదించింది. అయితే వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం తెలుపగా గవర్నర్ కార్యాలయం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. సిబిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీ పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కొన్ని రోజుల కింద ప్రకటించిన లక్ష్మీనారాయణ నేడు తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టో తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా మేనిఫెస్టో అని వివరించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జై భారత్ పార్టీ మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని చెప్పారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గొప్పగా ఆలోచించే వ్యక్తులతో నిండిన రాష్ట్రమని, మంచి తీర ప్రాంతం ఉన్న రాష్ట్రమని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూరు ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్ళు గగురుపరిచే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వరుసగా 4 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. మాస్ యాక్షన్ హీరో పురుచి దళపతి విశాల్ సినిమాకు అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. డైరెక్టర్ హరితో యాక్షన్ సినిమా అంటే మామూలుగా ఉండదు. వీరిద్దరు కాంబినేషన్ లో యాక్షన్ మూవీ అంటే అభిమానులకి ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే రత్నం అనే మూవీ ఫుల్ యాక్షన్ మోడ్ లో రాబోతుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూసి మాస్ లవర్స్ లో భారీ అంచనాలు పెరిగాయి. జీ స్టూడియోస్ తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్ సంయుక్తంగా రత్నం అనే సినిమా నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్ గా, కార్తికేయన్ సంతాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. రత్నం ఫస్ట్ షాట్, టీజర్, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను లాక్ చేసింది. ఏప్రిల్ 26న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. సమ్మర్ లో విశాల్ యాక్షన్ మూవీ థియేటర్లకు రాబోతుందని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఓటుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో బొప్పన్న జోడీ. చరిత్ర సృష్టించిన అశ్విన్, రవీంద్ర జడేజా ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు. బీజేపీ చేతిలో కీలుబొమ్మ వైఎస్ జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించిన గవర్నర్ కార్యాలయం. జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ. తమిళనాడులో ఒళ్ళు గగురుపొడిచే ప్రమాదం, 4 మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. విశాల్ భారీ యాక్షన్ మూవీ రత్నం విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.